హైదరాబాద్లో కుక్కల దాడుల నియంత్రణ మీద చర్చించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ మానిటరింగ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ భేటీ అవుతోంది. సెక్రటేరియట్లో రేపు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్న కమిటీ సభ్యులు కుక్కల దాడుల ఘటనని నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. హైకోర్టు ఆదేశాలతో ఈ భేటీ జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 7 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్టు జీహెచ్ఎంసీ తెలిపింది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, ఎట్టకేలకు యంత్రాంగం కదులుతుందనుకోవచ్చా? ఏంటి అప్డేట్స్? రైట్ హరి, రీసెంట్గా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల దాడి వల్ల బాలుడు మృతి చెందాడు. ఆ విజువల్ దేశవ్యాప్తంగా సంచలనం అయిందని చెప్పుకోవాలి. సుమోటోగా కేసు తీసుకున్నటువంటి హైకోర్టు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో యానిమల్ బర్త్ అండ్ మానిటరింగ్ కంట్రోల్స్కి సంబంధించినటువంటి కమిటీ గతంలోనే ప్రభుత్వం వేసింది. దానిలో వెటర్నరీకి సంబంధించినటువంటి అధికారులు, అట్లాగే ఎన్జిఓకి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ అవుతుంది. అయితే హైకోర్టులో కేసు జరిగినటువంటి సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు కొన్ని విషయాలు చెప్పింది. కుక్కల దాడులకు సంబంధించినటువంటి నివారణ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే ఉంది, అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా లేరు అంటూ ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఆ లెక్కలు చూసుకున్నట్లయితే గ్రేటర్ పరిధిలో 7,21,000 కుక్కలు ఉన్నాయన్నది అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నాయి. 80% ఇందులో ఉన్నటువంటి 80%కి స్టెరిలైజ్ చేశామన్నటువంటి అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా 5 లక్షల 290 కుక్కలను జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు పట్టుకొని వాటిని స్టెరిలైజ్ చేసి మళ్ళీ వదిలిపెడుతున్నటువంటి అంశాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక ప్రతి సంవత్సరం ఈ స్టెరిలైజేషన్కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అట్లాగే కుక్కల సంఘటనలు మనుషుల మీద దాడి జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల కోసం 11 దాడుల వల్ల 8 మంది చనిపోయారన్నటువంటి విషయాన్ని కూడా హైకోర్టుకు అధికారులు చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో మొత్తం కుక్కల ద్వారా కానీ, పిల్లుల ద్వారా కానీ, కోతుల ద్వారా కానీ దాడులు జరిగినటువంటి కేసులు దాదాపు 3,36,000 మంది ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చెప్పారు. ఇవన్నీ లెక్కలలో పేపర్ల మీద సూచిస్తున్నటువంటి పరిస్థితి, కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వెటర్నరీ అధికారులు ఎక్కడ తిరుగుతున్నారు అన్నటువంటి అంశం, ఎక్కడ తిరుగుతున్నారు అన్నది వాళ్ళకు కూడా తెలియలేదు అన్నది కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి కమిటీని జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది, దానికోసం స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, అట్లాగే బడ్జెట్ ను కేటాయిస్తుంది. గతంలో నైట్ డ్యూటీకి సంబంధించినటువంటి సేఫ్టీ గార్డ్స్ ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు ఉండాలి, ప్రతి గల్లీ తిరుగుతూ ఉండాలి, కుక్కలను పట్టుకోవాలని ఆదేశాలు ఉన్నతాధికారుల నుంచి ఉన్నాయి. కానీ ఆ పరిస్థితి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కనిపించడం లేదు. నిధులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రతి సంవత్సరం ఇంత ఖర్చు చేస్తున్నామన్నటువంటి లెక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీని మీద హైకోర్టు చాలా సీరియస్ అయిందని చెప్పుకోవాలి. అటు జిహెచ్ఎంసీ అధికారులను, అట్లాగే ప్రభుత్వాన్ని మీద కూడా సీరియస్గా స్పందించింది. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇంటర్నల్గా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. మరి రేపు జరగబోయేటువంటి మీటింగ్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. హరి. ఓకే శేఖర్.